హాయ్ అండి, అందరికీ నమస్కారం. శాకంభరీ దేవి ఎలా అవతరించింది, అమ్మవారి విశిష్టత ఏంటి ఒకసారి తెలుసుకుందాం. శాకంభరీ దేవి ఎలా అవతరించింది, అమ్మవారి విశిష్టత ఏంటి అనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మనకి తెలియచేశారు. జగన్మాత అయిన అమ్మవారు శాకంభరిగా ఆవిర్భవించిన నేపథ్యాన్ని దేవి భాగవతం, చండీ సప్తశతి గ్రంథాలు తెలియచేస్తున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు తెలియచేశారు. ఒకానొక సమయంలో దుర్గముడు అనే రాక్షసుడి వల్ల వేద విహిత కర్మలన్నీ ఆగిపోయాయి. యజ్ఞయాదులు ఊసేలేదు. దేవతలకు యజ్ఞభావాలు అందటం లేదు. ఫలితంగా దేవతలు నిర్వీర్యులయ్యారు. దేవతలతో పాటు మానవులు కూడా కష్టాల పాలయ్యారు. యజ్ఞాలు లేకపోవడంతో వానలు కురవడం లేదు, పంటలు పండడం లేదు. లోకమంతా దుర్భిక్షం తాండవించడం మొదలైంది. తినటానికి కనీసం తిండి లేని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. రాక్షసుడి బాధలు తట్టుకోలేని మనుషులు దేవతలు జగన్మాతను ప్రార్థించారు. తమ దీనస్థితిని విన్నవించుకుంటూ తమను ఉద్ధరించమని ప్రార్థించారు. ఈ విధంగా మునులు దేవతలు చేసిన స్తోత్రాలను విని దేవి ప్రసన్నురాలైంది. ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి తెలిపారు. ఒక చేతితో బాణం, మరొక చేతితో కమలం, మూడో చేతితో సారవంతమైన తినగానే పుష్టినిచ్చే కందమూల ఫలాలు, ఆకుకూరలు, పండ్లు, నాలుగో చేతిలో మహాధనస్సు ధరించి జగన్మాత ప్రత్యక్షమైందని, సర్వాతీతురాలైనప్పటికీ తన బిడ్డల వంటి భక్తుల దయనీయ స్థితి చూసి ఆమె చెలించిందని ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి గారు తెలిపారు. ఆమె కన్నులు మరుక్షణంలో చెమర్చాయి. ఆ కన్నీటి బిందువులు అమ్మ చెక్కిళ్ళ మీదుగా భూమిని చేరాయి. ఆ కన్నీటి బిందువుల పరంపర నదులు సరస్సులోకి చేరింది. ఫలితంగా నదులన్నీ తిరిగి పూర్వకళను సంతరించుకున్నాయి. ఆ నీటిని తాగిన ప్రజల్లో నూతన చైతన్యం కలిగింది. తల్లి, నీకు మా నమస్కారం. అనంతమైన కన్నులు కలిగిన రూపంతో శతాక్షిగా అవతరించి మమ్మల్ని అనుగ్రహించావమ్మా. అమ్మ, మా మీద దయ ఉంచి వేదాల్ని మాకు తిరిగి ప్రసాదించు అంటూ ప్రజలు, దేవతలు ఏకకంఠంతో అమ్మవారిని వేడుకున్నారు. భక్తుల ప్రార్థనలతో సంతుష్టురాలైన జగదంబ తాను ధరించిన సకల శాకములను అంటే కూరగాయలను వారికి అనుగ్రహించింది. దీంతో ప్రజల ఆకలి దప్పులు తీరాయి. శాకములను ధరించి స్వయంగా సకల లోకాలకు శాకములను ప్రసాదించిన ఆ రూపంలో జగన్మాత శాకంభరిగా లోకాలకు ఆరాధ్యమైందని చిలకమర్తి గారు వివరించారు. అనంతరం జగన్మాత తన శరీరం నుంచి 32 మహాశక్తుల్ని ఉద్భవింపచేసి ఆ శక్తితో రాక్షస సంహారం చేసి ముల్లోకాలకు శాంతిని ప్రసాదించిందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి గారు తెలిపారు. ఎంత బాగుందండి! అమ్మవారు ఎలా శాకంభరిగా అవతరించిందో తెలుసుకోవడం నాకైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.